హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 నేను మీ అనుష. ఈ రోజు మీ అందరి ముందుకైతే ఒక కొత్త సాంగ్ ని పట్టుకొచ్చినాను. సో అసలు ఇప్పటి వరకు ఒక 6 గంటలు అవుతుంది ఆ సాంగ్ రిలీజ్ అయ్యి. జస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. అందరికి చూసిన వాళ్ళందరికీ మనసులో ఆకట్టుకునేలా, సో చూడగానే ఒక క్యూరియాసిటీ, మీరే మీ స్టోరీ లాగానే ఆ సాంగ్ చూడగానే మీలో మీరే నీలమైపోయి ఊహించుకునేలా ఉంది ఆ సాంగ్ అయితే. సో అసలు ఎంత బాగుందంటే ఒక భార్య భర్తలకి ఇద్దరికి అసలు ఒక ఆలుమొగలు అని చెప్పేసి ఎంత బాగా పాడడం జరిగిందంటే అప్పట్లో ఉన్న పల్లె అందాలన్నీ ఇప్పట్లో కనిపిస్తున్నాయి. ఆ పాట చూస్తూ ఉంటూనే అసలు ఈ మాస్ సాంగ్స్ అన్నిటినీ మాస్ బీట్ తో ఈ సాంగే ఇప్పుడున్న మాస్ సాంగ్స్ కి లైక్ ఫోక్ సాంగ్ లాగానే ఆలుమొగలు అనేది ఒక బీట్ తో అయితే అదిరికొట్టేస్తుంది. ఈ సాంగ్ ఏంటి అని అనుకుంటున్నారా? సీకట్లో సీదుల్లో బతుకుతున్నాం, చిన్ని గుడిసెలోనే కంట్రోల్ బియ్యం తింటే ఉన్నాం, ఇంకా ఇట్లా ఉన్నది ఆ లిరిక్స్ అని చెప్పేసి. సో అసలు నేనైతే జస్ట్ ఇందాకే చూసాను, ఎంత బాగున్నదంటే చీకట్లో సీదుల్లో అంటే అప్పట్లో వెలుతురు లేకుండా చీకట్లో బతికి ఎలాంటి వస్తువులు లేకుండా వాళ్ళకు కరెంటే కానీ, ఇంకా ఇప్పుడు మనం ఇంత వెలుతురులో ఎన్ని లైట్స్ వేసుకొని ఏసీలు వేసుకొని మొత్తం ఎలక్ట్రిసిటీతోనే బతికేస్తున్నాం. సో అప్పట్లో వెంకటి కాలం అని చెప్పేసి అంటారు కదా, మన తాత అమ్మ అవ్వ వాళ్ళు ఉన్న కాలం. సో వాళ్ళు అసలు ఆ జొన్నలతో తినడం ఇంకా లైక్ ఏది సంథింగ్ వాళ్ళు పల్లెవన్నీ ఇప్పుడు రేగు పల్లె గాని కందికాయే గాని ఇవన్నీ అయితే ఎవరు తినట్లేదు. బెబ్బర్లే కానీ ఇంకా చింతకాయలు ఊర్లో ఇట్లా పల్లెల్లో మొత్తం అట్లా వాళ్ళు వెంకట కాలంలో సీతాఫలాలని కాల్చుకొని మంటల్లో అవి కాల్చుకొని తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైనా తింటున్నారా? తినట్లే. అలా కనిపిస్తే చీ ఇదేంటి అని చెప్పేసి ఏదో చెడు కనిపించినట్టు చూస్తాము. సో అదైతే ఈ రోజు గడ్డం రాజు గారి తెలుగు వ్లాగ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది, ఆల్మొగలు సాంగ్. సో ఈ సాంగ్ లిరిక్స్ రైటర్ ఎవరు అంటున్నారా? కంపల్సరీ మీకు ఈ ఆలోచన వచ్చే ఉండాలి. ఆ సాంగ్ లిరిక్స్ అయితే పల్లెల్లో ఉండే ప్రేమలు, స్నేహం, ఇంకా ప్రకృతి అంతా చిన్న చిన్న గుడిసెలు, పెద్ద బంగ్లాలు కాకపోతే అప్పట్లో వెంకట కాలంలో వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు అని చెప్పేసి ఆ పెద్ద బంగ్లాని అట్లా ఉండేవాళ్ళు. ఇంకా నీ వాళ్ళు నా వాళ్ళు ఎవరయ్యో ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఒక వైఫ్ హస్బెండ్ కి ఉన్న బాండ్ అంతా అంటే సపరేట్ నువ్వు అన్నట్టు వేలెత్తి చూపించకుండా మనము అన్నట్టే ఉన్నది ఆ సాంగ్. సో ఆ గుడిసెలు గాని, ఆ కమ్మరికలతో వేసిన గుడిసెలే గాని, ఆ వాతావరణమే గాని అసలు ఎంత బాగున్నదంటే సాంగ్ అయితే. సో ఈ బుల్లెట్ లక్ష్మణ్ సాంగ్స్ అంటేనే కరోనా టైంలో కూడా చాలా అంటే చాలా దూసుకెళ్ళినాయి బుల్లెట్ లక్ష్మణ్ రాసినవి. సో ఈ రైటర్ అయితే బుల్లెట్ లక్ష్మణ్ గారే. ఆ బుల్లెట్ లక్ష్మణ్ మైండ్ సెట్ అలానా చెప్పలేము, లేదంటే తను చూస్తూ రాస్తాడా మనమైతే చూడలేదు. సో అసలు ఎంత బాగా అంటే అక్కడ కూర్చొనే అన్ని చూసుకుంటూ కళ్ళ ముందే రాస్తున్నట్టు. అప్పట్లో వెంకట్లో ఉన్నాయి, ఇప్పుడు గుడిసెలు చూద్దామంటే ఎక్కడ లేవు. సో వాళ్ళు చిన్న చిన్న మంచాలు ఇంట్లలో వేసుకొని పడుకునే వాళ్ళు. ఆ మంచాల్లో అసలు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎట్లా అంటే ఒక పెద్దిరెడ్డి అన్నట్టే ఇంటికి పెద్ద మనిషి అసలు ఎంత గొప్పగా అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని ఎవరు రాకుండా ఆ ధైర్యాన్ని అసలు చాలా అంటే చాలా ఆ సాంగ్ చూసుంటేనే ఆ ఉత్సాహం గాని అసలు మొత్తం బ్రెయిన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ కి అప్పుడున్న జనరేషన్ కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. సో ఈ సాంగ్ వింటుంటైతే ప్రతి ఒక్కరి మైండ్ ఏటో వెళ్ళిపోతుంది. ఇంకొకటి మనం చూడనివి కూడా మన కళ్ళ ముందు ఆ సాంగ్ లో మనము ఇప్పుడు మన కళ్ళ ముందే అందులోనే ఉన్నట్టు ఆ నీలమైపోయేలా ఆలోచనలు కలుగుతాయి. సో ఎంత అంటే అంత బాగున్నది. ఇంకా భార్య భర్త బాండ్ కూడా చాలా బాగుంది. సో అట్లా కాకుండా ఒక ప్రేమికులు అని కూడా చెప్పొచ్చు. అప్పట్లో లవ్ స్టోరీస్ కి ఇప్పుడున్న లవ్ స్టోరీస్ కూడా చాలా బాగున్నది, చాలా తేడా కూడా ఉన్నది. సో ఎంత బాగున్నాయి అంటే అప్పుడున్న ప్రేమలే కానీ, వాళ్ళు నివసించినటువంటి గుడిసెలే గాని, వాళ్ళు తినే ఫుడ్డే గాని, అసలు వాళ్ళు ఒక ముచ్చట్లు. ఇప్పుడు అప్పట్లో ఒక 10 మంది ఇల్లు వాళ్ళు కలిసి ఒక దగ్గర కూర్చొని వాళ్ళింటి కూరలు వీరింటి కూరలు వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు అసలు వాళ్ళ ఇంట్లో కూరలు వాళ్ళింటి వాళ్ళే తినరు. అసలు అట్లా అయిపోయింది జనరేషన్. సో ఇంకా రాండని ఎవరికి వాడే వండుకొని తింటాడు కావచ్చు నాకు తెలిసి. సో ఇంకొకటి ఏంటి అంటే అందులో కంట్రోల్ బియ్యమే ఉన్నవి, ఇంకా మనం ఇంకేం చేయలేము అన్నట్టు చెప్తున్నది ఆ సాంగ్ లో. సో అసలు కంట్రోల్ బియ్యమే అనంటే అప్పట్లో పంటలు పండించుకొని తినేవాళ్ళు. సో ఇప్పుడు కంట్రోల్ బియ్యం తప్ప
ఇంకొక బియ్యం కొనుక్కుందామంటే ఒక చిల్లి గవ్వ లేకుండా పోతుంది. సో అసలు ఎంత బాగున్నదంటే సాంగ్ ఒక్కొక్కను ఊపేస్తుంది. ఆ పల్లె ప్రకృతి గాని, ఆ ప్రత్యేకత, వాళ్ళ మర్యాద, వాళ్ళ మాటల్లో ఒక భావోద్వేగాలను, అసలు ఇప్పట్లో మాటలు మాట్లాడితేనే భావోద్వేగాలు దెబ్బతినేలా మాట్లాడతారు. సో పాటలు అప్పట్లో పాటల రూపంలోనే మాటల లాగా అసలు ఎంత చక్కగా ఉన్నదంటే, ఇప్పుడు ఒక ఆడబిడ్డ అసలు ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉండట్లేదు, పేరుకే ఆడపిల్ల, కాకపోతే మొత్తం జీన్స్ ప్యాంట్లు వేసుకొని, టీ షర్ట్స్ వేసుకొని, చుడిదారి అనేది మొత్తానికే మానేస్తున్నారు. ఇంకొకటి, పెళ్లి అయిన తర్వాత కంపల్సరీ సింధూర్ పెట్టుకునే వాళ్ళు. అప్పుడు ఆ వెంకటి కాలంలో అయితే వాళ్ళు తాళి, మస్ట్ అండ్ షుడ్, ఇంకా సింధూరం పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కాళ్ళకు మెట్టలే గాని, ఆ మెడలో తాళే గాని, అసలు కుంకుమ అంటేనే అది ఇట్లా లాగేస్తారు దాన్ని. సో కానీ అప్పుడు వాళ్ళంత మర్యాద ఇచ్చేవాళ్ళు. ఆ కుంకుమనే హస్బెండ్ లాగా ఆలోచించి వాళ్ళు అట్లా మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ హస్బెండ్ ఒక ప్రేమని ఎంత అంటే అంత అదృష్టం. ఇంకొకటి, ఈ సాంగ్ లో భర్తకి భార్య దొరకడం, నీలాంటి పిల్లం దొరకడం నా అదృష్టం అని చెప్పేసి ఆ హస్బెండ్ గారు చెప్తున్నారు. సో కానీ ఇప్పుడు రావే పోవే అని అంటున్నారు. సో అప్పుడు అయ్యా, రా అమ్మ, పో అమ్మ, అమ్మ, అయ్యా, అట్లా ఎంత మర్యాదగా నడుచుకునేవారంటే అంత మర్యాదగా నడుచుకునేవారు. ఆ మర్యాదలు, మాటలు, ఆ ప్రేమ, అనురాగం, స్నేహం అసలు ఎక్కడ దొరకదు ఇప్పుడు. సో అట్లాంటి కాలాన్ని అంతా ఈ జనరేషన్ అంతా ఉల్టా తిప్పేసింది. సో ఒకటేసారి సునామీ వచ్చి భూమి బొల్త పడినట్టే అయిపోయింది. ఈ ఫోక్ సాంగ్స్, అప్పటి సాంగ్స్ అంతా వాళ్ళకి గుర్తుకొచ్చి, వాళ్ళు ఉన్నది జనరేషన్ అంతా వాళ్ళ మైండ్ లో ఆ ఫీడ్ తీసుకొచ్చి ఈ జనరేషన్ కళ్ళ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో చూడండి, మీరు కూడా తప్పక చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఇంకా మీరు ఫుల్ సాంగ్ కోసం చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తుంటారు. ఈ సాంగ్ వచ్చేసి గడ్డం రాజు తెలుగు వ్లాగ్స్ లో రిలీజ్ అయింది. ఆలుమొగల సాంగ్ అని చెప్పేసి టైప్ చేయండి, కంపల్సరీ మీకు సాంగ్ కనిపిస్తుంది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యి జస్ట్ 6 hours అవుతుంది. లిరిక్సే గానీ, ట్యూనే గానీ, ఆ ఇంకొకటి అసలు ఆ సాంగ్ మ్యూజిక్ కూడా అసలు బీట్స్ ఎంత బాగున్నాయంటే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పెరుగల్లా పెద్దిరెడ్డి ఆ సాంగ్ తర్వాత ఈ సాంగే అయిపోతుంది. బాయిలోనే ఆ సాంగ్ అయింది కదా, అది కూడా కొంచెం బ్యాకప్ చేసేసి ఇది తోసుకుంటూ ఒకటికి ఒకటి పోటీ అంటే అన్ని ఫోక్ సాంగ్స్ ముందుకు వచ్చేస్తున్నాయి దూసుకుంటా. సో ఈ సాంగే ఇంకొకటి సోలపురం పోయినాను, సోలవట్లు పోయినాను అని చెప్పేసి ఇంకొక దిలీప్ గారు కూడా పాడడం జరిగింది. సో ఇవన్నీ సాంగ్స్ ని తోసేసుకుంటూ ముందుకి వచ్చేస్తుంది ఈ సాంగ్ అయితే. సో ఈ ఆలుమొగల సాంగ్ అనేది జస్ట్ మీరు ఆలుమొగలు అని పెట్టినందుకైనా చూడండి, మీకు అందులో ఉన్న ఆప్యాయత, ప్రేమ, ఆ అనురాగమే కానీ, వాళ్ళ అసలు ఆ పల్లె అందాలే కానీ, అసలు వాళ్ళ మాట తీరు, ఉండే తీరు ఎలా ఉందో చూసుకోండి. సో ఈ ట్యూన్ కూడా చాలా అంటే చాలా మన చూడగానే మన మైండ్ కి అట్రాక్ట్ అయ్యేలా ఉన్నది. సో తిక్క తిక్క అనేవి ఏవి కాకుండా నాన్నదాలతో చేసిన సాంగ్ ఇది. ఒకసారి మీరు వినండి. ఇంకొకటి మీకు వినిపించి చూపిస్తాను, మీరే వినండి అసలు ఎంత బాగుంటుందో. సో చూసారు కదా, మీరే విన్నారు కదా. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి పైసకి రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హస్బెండే గాని, తల్లిదండ్రే గాని ఎవరైనా కళ్ళకు కనిపించకపోతుంది. అదే ఒక 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళకి మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో అప్పట్లో 1 రూపాయి లేకున్నా సరే గాని అంత ఆనందంతో, అంత ఉమ్మడి కుటుంబాలు ఎంత అంటే అంత మంచిగా కలిసి ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు కాగితాలు చింపేసిపోయేటటువంటి దాంట్లకు ఇచ్చిన విలువ ఒక ప్రాణానికి ఇవ్వట్లేదు. ప్రాణం పోయినా సరే గాని పైసా ఉంటే చాలు అంటున్నారు. ఇంకొకటి, మళ్ళీ ఎవరైనా సరే ఇప్పుడున్న జనరేషన్ లో పైసా ఉంటేనే వస్తున్నారు. సో పైసా లేకపోతే వాడు ఎంత మంచోడైనా, ఎంత మర్యాద మాట్లాడుతోడైనా సరే వాడిని మాత్రం తొక్కేస్తున్నారు. పైసా ఉన్న దగ్గరే ఉంది ఇప్పుడు వాల్యూ కూడా, చూస్తున్నారు కదా. సో ఈ సాంగ్ అయితే మీరు విన్నారు కదా ఎంత బాగున్నదో. ఈ రోజు అయితే ప్రోమో రిలీజ్ కావడం జరిగింది. కంపల్సరీ చూడండి, వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకుంటారు మీరు కంపల్సరీ. మీరు ప్రయత్నించకుండా మీకు చూడగానే ఒక్కసారి వన్స్ చూసారంటే మీరు ఇంకా ఫుల్ వీడియో కోసం వెయిట్ చేస్తారు. ఇది గడ్డం రాజు తెలుగు వ్లాగ్స్ లో రిలీజ్ అయింది ఈ రోజు. సో చూడండి, ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీ మేము మీకు కావాల్సిన పూర్తి వివరాలన్నీ అందిస్తాం. మేము అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. కొత్త సాంగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసంతో మీ ముందు కోసం టైమ్ 24/7 షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.